6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తున్నారు. జూన్ 13 నుంచి 18 వరకు పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో ఫ్రాన్స్ లోని నైస్, ఏవియాన్, పారిస్ నగరాలను సందర్శించనున్నారు. ప్రధాని అయిన తర్వాత మోదీ ఫ్రాన్స్ కు వెళ్లడం ఇది 7వసారి కావటం విశేషం. జూన్ 16, 17 తేదీల్లో ఏవియాన్ లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్నారు. జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కీలక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. 16 నెలల తర్వాత ఈ ఇద్దరు నేతలు ముఖాముఖిగా భేటీ కానుండటం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ స్లోవేకియాకు వెళ్లనున్నారు. అక్కడ ప్రధాని రాబర్ట్ ఫికో, అధ్యక్షుడు పీటర్ పిల్లెగ్రిన్లతో సమావేశం కానున్నారు. స్లోవేకియా స్వతంత్రం పొందిన తర్వాత ఆ దేశాన్ని సందర్శిస్తున్న తొలి భారత ప్రధానమంత్రిగా మోదీ చరిత్ర సృష్టించనున్నారు. ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తున్నారు. జూన్ 13 నుంచి 18 వరకు కూడా ఈ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో ఫ్రాన్స్ లోని నైస్, ఏవియాన్, పారిస్ నగరాలను సందర్శించనున్నారు. ప్రధాని అయిన తర్వాత మోదీ ఫ్రాన్స్ కు వెళ్లడం ఇది 7వసారి కావడం విశేషం. అయితే జూన్ 16, 17 తేదీల్లో ఏవియాన్ లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో కూడా పాల్గొనబోతున్నారు. జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కీలక ద్వైపాక్షిక సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. 16 నెలల తర్వాత ఈ ఇద్దరు నేతలు కూడా ముఖాముఖిగా భేటీ కానుండటం అంతర్జాతీయంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఐ న్యూస్ స్క్రీన్ మీద ప్రధాని మోదీ అక్కడ ఉన్న కీలక ప్రముఖులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇటు మరోవైపు ఫ్రాన్స్ పర్యటన అనంతరం కూడా మోదీ స్లోవేకియాకి వెళ్లబోతున్నారు. అక్కడ ప్రధాని రాబర్ట్ ఫికో, అదేవిధంగా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిన్లతో కూడా సమావేశం కాబోతున్నారు. అయితే స్లోవేకియా స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఆ దేశాన్ని సందర్శిస్తున్న తొలి భారత ప్రధానమంత్రిగా కూడా మోదీ చరిత్ర సృష్టించనున్నారు. సో 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటించబోతున్నారు. జూన్ 13 నుంచి కూడా 18 వరకు కూడా ఈ పర్యటన కొనసాగబోతుంది. ఈ పర్యటనలో భాగంగానే ఈ రోజు ప్రధాని మోదీ పలు కీలక ప్రముఖులను కూడా కలిశారు. వారితో కూడా ముఖాముఖి చర్చలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ పర్యటనకి సంబంధించి ఫ్రాన్స్ లోని నైస్, ఏవియాన్, పారిస్ నగరాలను కూడా సందర్శిస్తున్నారు. ప్రధాని అయిన తర్వాత మోదీ ఫ్రాన్స్ కు వెళ్లడం అనేది ఇది 7వసారి కావడం విశేషం. ఇంకా జూన్ 16, 17 తేదీల్లో కూడా ఏవియాన్ లో జరిగేటటువంటి G7 శిఖరాగ్ర సదస్సులో కూడా మోదీ పాల్గొంటున్నారు. ఈ జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కూడా కీలక ద్వైపాక్షిక సమావేశం అనేది మోదీ నిర్వహించబోతున్నారు. అయితే 16 నెలల తర్వాత ఈ ఇద్దరు నేతలు కూడా ముఖాముఖిగా భేటీ కానుండటం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. పలు కీలక నిర్ణయాలు ఏమైనా ఉండబోతున్నాయనే అంశం కూడా రాబోతుంది. అయితే మరోవైపు ఫ్రాన్స్ పర్యటన అనంతరం కూడా మోదీ స్లోవేకియాకు వెళ్లబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రధాని రాబర్ట్ ఫికో, అదేవిధంగా అధ్యక్షుడు పీటర్ తో కూడా సమావేశం కాబోతున్నారు. అయితే స్లోవేకియా స్వతంత్రం పొందిన తర్వాత ఆ దేశాన్ని సందర్శిస్తున్నటువంటి తొలి భారత ప్రధానమంత్రిగా మోదీ చరిత్ర సృష్టించబోతున్నారు.